వారు స్వనాశనమునకే పొంచియుందురు, తమను తామే పట్టుకొనుటకి దాగియుందురు. ఆశాపాతకులందరి గతి అట్టిదే, దానిని స్వీకరించి వారి ప్రాణమది తీయును. జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది, గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది. పురద్వారములలోను పట్టణములోను జ్ఞానము ప్రచురించుచు తెలియచేయుచున్నది. ఎట్లనగా, జ్ఞానము లేని వారలారా, మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండగొరుదురు. అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఆనందింతురు. బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహ్యించుకొందురు. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి. నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను. నేను పిలవగా మీరు వినకపోతిరి, నేను చేయి చాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమియు మీరు వినక త్రోసివేసితిరి. నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు గాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. నన్ను శ్రద్ధగా వెతికెదరు గాని వారికి నేను కనబడకుందును. జ్ఞానము వారికి అసహ్యమాయెను, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయిను. నా ఆలోచన విననొల్లకపోయిరి, నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించెదరు, తమకు వ్యత్యాసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు. జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు. బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడి కీడు వచ్చనన్న భయము లేక నెమ్మదిగా నుండును. ఆమేన్. వారు స్వనాశనమునకే పొంచియుందురు, తమను తామే పట్టుకొనుటకి దాగియుందురు. ఆశాపాతకులందరి గతి అట్టిదే, దానిని స్వీకరించి వారి ప్రాణమది తీయును. జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది, గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది. పురద్వారములలోను పట్టణములోను జ్ఞానము ప్రచురించుచు తెలియచేయుచున్నది. ఎట్లనగా, జ్ఞానము లేని వారలారా, మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండగొరుదురు. అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఆనందింతురు. బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహ్యించుకొందురు. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి. నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను. నేను పిలవగా మీరు వినకపోతిరి, నేను చేయి చాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమియు మీరు వినక త్రోసివేసితిరి. నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను.